ఈ నెల 24th మార్చ్ 2026 అండి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాదాపు డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి నాకు ఒక అనుమానం ఉంది, ఇలా ఎందుకు జరుగుతున్నది అని. ఆ సందేహ నివృత్తి కూడాను ఈ జడ్జిమెంట్ ద్వారా జరిగిపోయిందండి. భారతీయులందరూ కూడాను ఒక విధంగా స్వాగతించవలసిన విషయం అన్నమాట ఇది. విషయంలో కనుక నేరుగా వెళ్ళినట్లయితే మన తెలంగాణ ఒక పాస్టరు చింటాడ ఆనంద్ అని ఆయన ఏం చేశాడంటే తెలంగాణ హైకోర్టులో కేసు వేశాడు. ఆయన అడిగిన రిలీఫ్ ఏంటంటే, నేను క్రిస్టియన్ని, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కింద నాకు ఏ విధమైన బెనిఫిట్స్ రావట్లేదు, నేను వివక్షతకు గురవుతున్నాను, కాబట్టి మీరు నాకు రిలీఫ్ ఇవ్వాలని వేస్తే ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు చూపెట్టిన కారణాలు ఏవన్నీ కూడాను రాజ్యాంగ పరిధిలోకి రావు కాబట్టి మేము నీకు రిలీఫ్ ఇవ్వలేమని చెప్పేసి కేసును కొట్టేసింది, అంటే డిస్మిస్ చేసింది అనమాట. అతను వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడాను హోరాహోరీగా ఆర్గ్యుమెంట్లు జరిగాయి. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కేసు కాబట్టి సుప్రీంకోర్టు కూడాను చాలా శ్రద్ధ తీసుకుందనమాట. శ్రద్ధ తీసుకుని ఏం చెప్పిందంటే, భారత రాజ్యాంగం నిర్దేశించిన షెడ్యూల్డ్ కులాల్లోని వ్యక్తులు ఎవరైనా సరే క్రిస్టియానిటీ మతాన్ని గనక పుచ్చుకున్నట్లయితే ఈ షెడ్యూల్డ్ కాస్ట్కి ఏవైతే బెనిఫిట్స్ రాజ్యాంగపరంగా లభిస్తున్నాయో అవి లభించవు అని చెప్పి ఇదమిద్దంగా తేల్చేసిందండి. సుప్రీంకోర్టు లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇండివిజువల్స్ కన్వర్టింగ్ టు రిలీజియన్స్ outside Hinduism, Sikhism or Buddhism lose scheduled caste status and cannot claim protection under Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocities Act 1989 అని చెప్పేసిందండి. చాలా క్లియర్గా చెప్పేసింది అనమాట. అయితే దీని గురించి నేను కూడాను కొంచెం శ్రమ చేసి ఈ జడ్జిమెంట్ యొక్క ప్రాముఖ్యతను మీతో ఎందుకు పంచుకోకూడదని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. ఒకసారి మనం గతంలో కనుక ప్రయాణిస్తే, బ్రిటిష్ కాలంలో అంటరానితనానికి, సామాజిక వివక్షతకి గురవుతున్న కొన్ని కులాలని డిప్రెస్డ్ క్లాసెస్ అని పిలిచేవాళ్ళండి. అంటే బ్రిటిష్ గవర్నమెంటే ఆ పదజాలను ప్రయోగించింది, డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పేసి. ఆ తర్వాత సైమన్ కమిషన్ ఏం చేసిందంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది, అంటే రికమెండ్ చేసింది అనమాట. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని చెప్పేసి ఒకటి వచ్చింది బ్రిటిష్ కాలంలోనే. దాంట్లో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించింది అనమాట. అంటే సైమన్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో దాన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. తర్వాత స్వాతంత్ర ఉద్యమం జరిగింది. మనకి 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వచ్చింది. 1950లో మనం రాజ్యాంగం చేసుకుని రిపబ్లిక్ కూడా చేసుకున్నాం అనమాట దాన్ని. అయితే ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఈ గుర్తింపబడిన ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి రక్షణ కల్పాలని నిర్ణయించి ఏం చేసిందంటే, ఆర్టికల్ 341 కింద వీటిని చేర్చేసింది అనమాట. చేర్చి వీటికి ప్రాముఖ్యత ఇస్తూ వీడికి రక్షణ కూడా కల్పించాలి. అంటే వీళ్ళ మీద ఏదైనా జరిగినా కూడాను చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఇదమితంగా దాంట్లో చెప్పేసింది అనమాట. అంటే ఇలా చేర్చడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటి ఏంటంటే సామాజిక సమానత్వం. ఈ దశాబ్దాలుగా అంటరానితనము అట్లాగే కుల వివక్షతకి గురైన వర్గాలకి మనం సమానమైన గౌరవాన్ని కల్పిద్దాం. నెంబర్ 2 అంటరానితనం నిర్మూలన.
అంటే అంటరానితనం బాగా ఉండేదండి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను. అగ్రకులాల వాళ్ళు వీళ్ళని ఒక విధంగా చెప్పాలి అంటే ఊరి నుంచి వెలివేసేవాళ్ళు. వాళ్ళ భావులు వేరు, వీళ్ళ భావులు వేరు. వీళ్ళు కనుక నడిచొస్తూ ఉంటే అగ్రకులాల వాళ్ళు కనపడితే వాళ్ళు కొంచెం దూరంగా నిలబడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలి. ఆ చెప్పులు కూడా చేతిలో పట్టుకోవాలి. ఇవన్నీ కూడాను మనం చూసాం కూడా. అందువలన ఈ అంటరానితనం నిర్మూలించడానికి అని చెప్పేసి ఒకవేళ కనుక దీన్ని కనుక అతిక్రమిస్తే శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి మనం రాజ్యాంగంలో రాసుకోవడం జరిగిందనమాట. అట్లాగే మూడో కారణం ఏంటంటే అభ్యున్నతి మరియు రక్షణ. మరి వీళ్ళని ఆన్ పవర్ విత్ వెల్దీ క్లాసెస్కి పట్టుకురావాలి కదా. అందుకని ఏం చేసిందంటే విద్య, ఉద్యోగాలు అలాగే రాజకీయాల్లో కూడాను ప్రత్యేక రిజర్వేషన్ అనేది మనం ఇద్దాం వీళ్ళకి. అలా ఇస్తూ ప్రధాన జీవన స్రవంతిలో జనజీవన స్రవంతిలోకి వీళ్ళని పట్టుకొద్దామని నిర్ణయించి ఇది ఒక కారణంగా తీసుకుందండి. ఇంకొక నాలుగో కారణం ఏంటంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఇది ఒక విధమైన అద్భుతమైన పదప్రయోగం అన్నమాట. మరి తీసుకురావాలి అంటే మరి ఎలాగే వీళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వాలి కదా, అంటే కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. కాబట్టి ఆ రాయితీలు ఇవ్వటం ద్వారా వీళ్ళని కూడాను సరిసమానమైన హోదా ఇద్దాము అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ ప్రధానమైన కారణాల వల్లనే షెడ్యూల్ క్యాస్ట్ ఏర్పడ్డాయి. దీనికోసమని ఆర్టికల్ 341, ఆర్టికల్ 15 and 16 అండ్ ఆర్టికల్ 46ని ఏర్పాటు చేశారు. అవి కనుక జాగ్రత్తగా చదివినట్లయితే అగ్రకులాల వాళ్ళ యొక్క స్థాయికి వీళ్ళందరూ వచ్చేయాలి అన్నదే దాంట్లో ఉద్దేశం అండి. అంటే ఇది ఒక విధమైన ఉదాత్త భావన, ఒక ఆదర్శ దృష్టి అనమాట. అయితే మనం ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏంటంటే ఈ షెడ్యూల్డ్ కులాలన్నీ కూడాను హిందూయిజంలోని కులాలే. నేను హిందూ రిలీజియన్ అనే పదం ఆడలేదులేండి. హిందూ భావజాలం ఉన్న కులాలే. కాబట్టి వీళ్ళందరూ కూడాను భారతీయులే, అంతేనండి, అంతకంటే ఏం లేదు. అయితే హిందూ రిలీజియన్ మనం చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్గా హిందూ రిలీజియన్ అనేది మనది హిందూయిజమేనండి, హిందూ భావజాలమే. ఈ రిలీజియన్ అనేది ఈ పాలకులు దాన్ని ఒక దురుద్దేశంతో ప్రవేశపెట్టిన మాట అన్నమాట. అంటే హిందూ లేకపోతే హిందూయిజం అనేది ఒక భావజాలం, ఒక తత్వం. ఆ మాటకు వస్తే ఒక జీవన విధానం. సనాతన ధర్మం ప్రాతిపదికగా ఈ హిందూయిజం అనేది ఏర్పడినది, నడుస్తున్నది కూడా. చెప్పాను కదా ఇంతకుముందు పాలకులు ఈ హిందూయిజాన్ని హిందూ రిలీజియన్గా మార్చారు. అంటే తప్పుగా ప్రొజెక్ట్ చేశారు అంతే. దాని వెనక ఉద్దేశం ఏంటనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించకూడదులేండి. సో హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, అంతేనండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దగ్గర కనుక వచ్చినట్లయితే మళ్ళీ మనం అనుకుందాం, ఎవరైతే ఈ షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు, అంటే రాజ్యాంగం నిర్దేశించిన షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు ఈ క్రిస్టియానిటీ అనే మతాన్ని, అనే రిలీజియన్ని కనుక తీసుకున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను SC ST యాక్ట్ కింద వీళ్ళకి బెనిఫిట్స్ ఏమీ ఉండవు అని తేల్చి చెప్పేసిందండి. సో అసలు విషయానికి వద్దాం. హిందూయిజం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్రిస్టియానిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అంటే క్రిస్టియానిటీ అనేది ఒక మతం అండి. వెస్ట్రన్ వరల్డ్కి సంబంధించిన, అంటే పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించిన ఒక మతం అన్నమాట. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అక్కడ జీవన విధానం వేరు, ఆచారాలు వ్యవహారం వేరు, వివాహ వ్యవస్థ వేరు, కట్టుబాట్లు వేరు. ఆ మాటకు వస్తే ఆధ్యాత్మికత కూడా వేరండి. కానీ మన భారతీయులది, మన హిందూయిజంది, అంటే హిందూ భావజాలాన్ని మనం ప్రేమిస్తున్న మన భారతీయులది, మన భావన ఏంటంటే మనది వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబం అని.
అలాగే సర్వే జన సుఖినోభవంతు కాన్సెప్ట్ అంతే. తైత్రీయ ఉపనిషత్తులో శాంతి మంత్రాన్ని కనుక చదివినట్లయితే అసలు ప్రపంచం ఎంత క్షేమంగా ఉండాలి, ఎంత సుభిక్షంగా ఉండాలి అనే దాంట్లో వివరింపబడిందండి. ఇది ఉపనిషత్తుల నుంచి వచ్చిన అద్భుతమైన భావజాలం అన్నమాట. అంటే భారతీయుల యొక్క ఔన్నత్యం ఈ శాంతి మంత్రంలో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి హిందూ దేశంలో ఉన్న గుర్తింపు పొందిన హిందూ కులాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఒక ట్యాగ్ కింద కాన్స్టిట్యూషన్లో చేర్చబడ్డాయో, వీళ్ళల్లో ఎవరైనా సరే క్రిస్టియానిటీ మతాన్ని కనుక పుచ్చుకున్నట్లయితే వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉండవు. అంటే ఈ విధంగా మారటం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే అస్తిత్వ మార్పు అండి. హిందుత్వం నుంచి పలాయనవాదం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రపంచ సంక్షేమ భావజాలానికి తిలోదకాలు ఇవ్వటమే అనమాట. ఇందాక అనుకున్నట్టుగా ఈ వసుదైక కుటుంబానికి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అన్న ఒక ఆదర్శ భావాన్ని కాలరాయటమే. అలా గనక చేస్తే మీకు భారతీయ కులాలైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఈ రాజ్యాంగాన్ని నిర్దేశించిన బెనిఫిట్స్ ఏమీ మీకు రావు. ఇదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిందనమాట. అంటే నాకేమనిపిస్తుందంటే, ఎప్పుడైతే హిందూయిజం అనే ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ నుంచి మనం ఇండివిజువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయామో, అంటే ఒక సంకుచితత్వాన్ని మనం ఎప్పుడైతే విశ్వసించి వెళ్ళిపోయామో, ఆ యూనివర్సల్ కాన్సెప్ట్ కింద, అంటే కాన్సెప్ట్లో ఈ షెడ్యూల్డ్ కులాలు, రాజ్యాంగాన్ని నిర్దేశించిన షెడ్యూల్డ్ కులాలకు ఉండవలసిన బెనిఫిట్స్ ఏమీ నీకు ఉండవు, నీకు రావు అని చెప్పిందండి. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి అయితే తీవ్రంగా విరుచుకుపడ్డాడు అనమాట. ఇలా క్రిస్టియానిటీ వైపు వెళుతున్న వాళ్ళు మీద అనమాట. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అద్భుతంగా స్వాగతించాడు కూడా. సో భారతీయులుగా మనము కూడాను అసలు హిందుత్వం అంటే ఏంటి, హిందూయిజం అంటే ఏంటి, మరి ఈ ముసుగులో క్రిస్టియానిటీ అనేది జొరబడి చేస్తున్న విధ్వంసం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నానండి. ఎందుకంటే మీ అందరికీ చెప్పాలి కాబట్టి, కోర్టులో మరి 37 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతున్నదండి. సో ఇదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క అంతరార్థం. చూడండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ లీగల్ నాలెడ్జ్ ఉండాలని లేదు కదా. అందువల్ల నేను మూలాల్లోకి వెళ్ళి ఈ జడ్జిమెంట్ని కొంచెం విశ్లేషించాల్సి వచ్చిందనమాట. చూడండి, నలుగురికి షేర్ చేస్తే మంచిది కదా. సో ఇదండి వీడియోలోని సంగతి. నమస్కారం.